బెంగళూరులో ప్యాలెస్ మాదిరి కట్టినాడు, విదేశీ మద్యం బాటలు ఉన్నాయి, అవి ఉన్నాయి, అన్ని అభూత కల్పనలో. రాముడు మంచి వాళ్ళు, ఆయన చూసి మామూలుగా ఏదైనా అలవాట్లు సిగరెట్లు పక్కకు పరిగెత్తేవాళ్ళు ఆయన చూసి. నాన్ వెజ్ బాగా తింటాడా? ఇష్టం? నాన్ వెజ్ ఎప్పుడో వారానికి ఒకసారి 2 ముక్కలు తింటాడు అంతేగాని నాన్ వెజ్ పీరియడ్ అయితే అస్సలు కాదు. ఆయన క్రిస్టియన్ కదా, మీరేమో ధ్యానం అంటారు. జగన్ వాళ్ళ తాతగారి ఇంట్లో ఎప్పుడు అఖండాల జ్యోతి వెలుగుతుంది. ఈ శ్రీశైలంలో ఇక్కడ చాలా రకాలుగా దేవుని పేరు చెప్పి వ్యాపారం చేస్తున్నారు. 100% వాస్తవాలే. అక్కడ సీఎం కాకముందు మీ ఇంటికి ఏదో జగన్మోహన్ రెడ్డి వచ్చినట్టున్నారు, నిజమేనా? విజయమ్మ గారు వచ్చినారు. విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకసారి ఎవరు అనంతపూర్ లో ఎవరు ఇంటికి వచ్చినారు, ఆర్కే నగర్ లో అని విన్నాము. విజయమ్మ గారు వచ్చినారు. సీఎం అయిన తర్వాత ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో భోజనం చేసి మాట్లాడి పోయినాం. మేము పోయినాం, మా ఫ్యామిలీ మా కొడుకు కూతురు అందరం పోయినాము. రాజశేఖర రెడ్డి గారితో ఎట్లుండే? ఆయన కొంత సొంత కొడుకులాగా చూసుకునేవాడు. ఆయన కూడా ఎప్పుడైనా మేము కలిసేవాళ్ళం, ధ్యానం కూడా చేసేవాళ్ళం. ఒక పీఠాధిపతికి ఏ లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాలు కలిగిన వ్యక్తి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. స్వామీజీల దగ్గరికి పోతుంటాడని విన్నా. ఏ స్వామీజీలు కలుస్తుంటారు? ఆయన కూడా కలిసి ఆయనతో కూడా అంటే ఈ ధ్యానాలు ఇవన్నీ ఎట్లా చేయాలా. రాజశేఖర రెడ్డి గారితో ఎట్లుండే మీకు? ఆయన కొంత సొంత కొడుకులాగా చూసుకునేవాడు. ఆయన కూడా ఎప్పుడైనా మేము కలిసేవాళ్ళం. ఇప్పుడు మీరు ఇలా విఐపీలందరినీ తోలితే సామాన్య ప్రజలకు ఇబ్బంది. అట్లా కాదన్నా, ఏదో టైంలో వీళ్ళకు ఇబ్బంది జరగకూడదు, వాళ్ళకు ఇబ్బంది జరగదు. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో అనంతపురం జిల్లాలో ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఇలాగే కొనసాగిస్తే బాగుంటుందా, కొంతమందిని మారిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? 4 వరకు ఉండొచ్చు, అవకాశాలు ఉండొచ్చు. 3-4 వరకు క్యాస్ట్ ఈక్వేషన్స్ కానీ ఇంకోటి కానీ. ఎందుకు అట్లా జోస్యం చెప్తున్నారు? అంటే ఆయన జాతకాలు కానీ ఆయన అంటే మామూలుగా ఇంటలెక్చువల్ గా మాకు తెలుసు. ఆయన లాస్ట్ పీరియడ్ లో ఖచ్చితంగా ఒక 5 సంవత్సరాలన్నా ప్రధానమంత్రిగా చేస్తాడు. ఈ రోజు నేను చెప్తానా, ఖచ్చితంగా అది చేసి ఆయన రిటైర్డ్ అవుతాడు. నమస్తే, ఏపీ 39 టీవీకి స్వాగతం. చాలామంది ఏమీ తెలియకపోయినా నాకు సీఎం తెలుసు, పిఎం తెలుసు, వాళ్ళు మా బంధువులు, వీళ్ళు మా బంధువులు అని చెప్పుకుంటుంటారు. కానీ నిజంగా బంధువులైనా ఎంతో హోదా ఉన్నా కూడా ఎవ్వరికీ తెలియకుండా ఆధ్యాత్మికత జీవితంలో ధ్యానంలో గడుపుతూ నిరాడంబరంగా ఉన్న ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నా. ఆయనే ఒంటెద్దు మధుసూదన్ రెడ్డి, సిమెంట్ మధుసూదన్ రెడ్డి కూడా అంటారు. ఈయన ప్రస్తుతం శ్రీశైలం బోర్డు మెంబర్గా కూడా ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? నమస్తే. శ్రీశైలం బోర్డు మెంబర్గా ఎంతోమంది కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు ఉన్నారు, రాజకీయ పలుకుబడి ఉన్నారు. వీళ్ళందరినీ కాదని మీరు ఎలా తెచ్చుకున్నారు సార్? అంటే ఇప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి నాకు బంధువు అవుతాడు, దూరపు బంధువులము. మాది వాళ్ళ అమ్మ తరఫున నేను బంధువును. ఆయనకు మాకు చిన్నప్పటి నుంచి మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయి. ఒకరికొరం ఆయన నన్ను సొంత అన్నగా నన్ను ఆదరిస్తాడు. ఎప్పుడు పోయినా మధు అని ఆప్యాయంగా మాట్లాడతాడు. చిన్నప్పటి నుంచి కలిసి తిరిగినాం, ఆయనతో కలిసి ప్రయాణం చేసినాం ఎన్నోసార్లు. ఆయనను ఎప్పుడు మేము అభిమానించే వాళ్ళం. చిన్నప్పటి నుంచి కూడా మేము సీఎం ఫ్యూచర్లో ఖచ్చితంగా సీఎం అవుతారన్నా అని చెప్పేవాళ్ళం మేమంతా. ఆయన ఎప్పుడు నవ్వి ఊరుకునేవాడు కానీ ఎప్పుడు దాని గురించి స్పందించేవాడు కాదు. లేదన్నా మీకు భవిష్యత్తు ఉంది, పలానా టైంలో మీరు ఖచ్చితంగా సీఎం అవుతారని మేము చెప్పేవాళ్ళము. ఆయన నవ్వి ఊరుకునేవాడు కానీ ఎప్పుడు ఏం మాట్లాడేవాళ్ళు కాదు. ఎప్పుడు అనేవాళ్ళు ఇది ఆయన చదువుకునే రోజుల నుంచి కూడా ఎప్పుడు మేము ఆయన ఆ రకంగానే ఊహించుకునేవాళ్ళం భవిష్యత్ సీఎం గానే. అంటే చిన్నప్పుడు అంటే మీ ఊరు ఏ ఊరు? మా చీమలవాకపల్లి, మా తాడపతి దగ్గర విజయమ్మ గారు వాళ్ళ అమ్మ తరఫున బంధువును. మా తాతగారు వాళ్ళ తాతగారు అన్నదమ్ములు అవుతారు. అక్కడ వాళ్ళు మా వాళ్ళకు గుడి కూడా ఒకటి కట్టించినారు. అక్కడ గుడి కూడా అప్పుడు ప్రస్తుతానికి ఆలయ ధర్మకర్త కూడా మేమే ఉన్నాము ఇప్పుడు. వాళ్ళ పూర్వీకులు మా పూర్వీకులు గుడి శివలాపులలో శివాలయము ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది. దానికి కూడా మేము ప్రజెంట్ ధర్మకర్తలు మేము. మా ఆధ్వర్యంలోనే అక్కడ గుడిలో పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతుంటాయి. అట్లా మేము చిన్నప్పటి నుంచి ఆయనకు దగ్గరగా ఉండేవాళ్ళము, ఆయనతో కలిసి తిరిగే వాళ్ళము. ఇండైరెక్ట్గా ఆయనతో కలిసి ఏదైనా ఇంటలెక్చువల్స్ కానీ ఆయన కూడా చిన్నప్పటి నుంచి కూడా ఇంటలెక్చువలే. ఎవరికి తెలియదు అసలు ఆయన ఎంత మంచి భావాలు ఉంటాయంటే ఆయన ఏ ఒక్క దురలవాటు కూడా లేదు. చిన్నప్పటి నుంచి కూడా ఆయన ప్రతి ఏ విషయంలో అయినా కూడా చాలా జాగ్రత్తలు పాటించేవాడు. ఊరికి ఆయన పేరు చెప్పుకొని అందరూ ఏదో ఇదవుతారు కానీ ఆయన చేసింది ఏది ఉండదు. ఆయన చాలా ఏమేమి కానీ అలవాట్లేవు. రాముడు మంచి బాలుడు అని చిన్నప్పటి నుంచి కూడా. కొన్ని ఛానల్లో బెంగళూరులో ప్యాలెస్ మాదిరి కట్టినాడు, విదేశీ మద్యం బాటలు ఉన్నాయి, అవి ఉన్నాయి, అన్ని అభూత కల్పనలో. రాముడు మంచి బాలు, ఆయన చూసి మామూలుగా ఏదైనా అలవాట్లు సిగరెట్లు పక్కకు పరిగెత్తేవాళ్ళు ఆయన చూసి. ఎందుకు వాళ్ళు కూడా దూరంగా ఉండేవాళ్ళు ఆయనకు.
మందు కూడా తీసుకోవాలి. ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో తీసుకునే మనస్తత్వం కాదు. ఆయన ఆహార అలవాట్లు కూడా ఎవరికి తెలియదు. చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఒక టీ జ్యూసు మధ్యాహ్నం 1-1:30 గంట వరకు ఎప్పుడు ఆయన భోజనం చేసేవాడే కాదు. 1:30 తర్వాతనే ఆయన భోజనానికి కూడా ఒక 10 మంది ఉండాలి ఆయన భోజనం చేయాలంటే. ఒకటే తినడు. ఒక 10 మంది ఫ్రెండ్స్ ఉంటే అందరినీ కూర్చోబెట్టుకొని తినేవాడే. కానీ ఆయన కూడా ఇండివిజువల్గా కూడా ఎప్పుడు భోజనం చేసిన ఇది లేదు. చదువుకునే రోజుల నుంచి ఆయన హైదరాబాద్లో చదువుకునేప్పుడు కూడా ఎప్పుడైనా చదువుకునే రోజుల్లో కూడా ఒక 10 మంది ఫ్రెండ్స్ ఎప్పుడు ఆయనతో కలిసి ఉండేవాళ్ళు, ఆయనతో కలిసి ప్రయాణం చేసేవాళ్ళు. కాదన్నా ఒక విషయము, ఇప్పుడు వాళ్ళ అమ్మది మీ ఊరు కదా, అమ్మమ్మ వాళ్ళ ఊరికి ఎప్పుడన్నా వస్తే ఎన్ని రోజులు ఉండేవాళ్ళు? వస్తే 1-2 రోజులు ఉండేవాడు. మామూలుగా సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి ఎప్పుడు వచ్చేవాడు. మీ ఇద్దరు కలిసి బాగా ఆడుకునేవాళ్ళు? వస్తే అభిమానంగా, ఇప్పుడు బంధువులు అంటే అభిమానం. జగన్ రెడ్డి కూడా ఏం కాదు కానీ వచ్చినప్పుడు బాగా అందరం కలిసి అంటే బయటికి పోవడం కానీ ఏదైనా కానీ అట్లా మంచిగా మాట్లాడించి ఇది చేసేవాడు. మళ్ళీ ఎప్పుడన్నా మేము హైదరాబాద్కి అందుపోతే కూడా మమ్మల్ని బాగా ఆదరించేవాడు. రా అని రా మధు వచ్చినావా అని చెప్పి బాగా ఆప్యాయంగా మాట్లాడడం కానీ, 1 రోజు 2 రోజులు ఉండు అని చెప్పి ఉంచుకోవడం కానీ, లేకపోతే ఆయన సందూర్ పవర్ ప్రాజెక్ట్స్ అవన్నీ అక్కడ ఉన్నప్పుడు బెంగళూరులో ఆయనతో కలిసి మేము ప్రయాణం చేసేవాళ్ళం. సీఎం వాళ్ళ నాయన సీఎం అయిన తర్వాత కూడా మేము పోయేవాళ్ళం. సందూర్ పవర్ ప్రాజెక్టులో అక్కడ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు అక్కడ సైట్కి కానీ అక్కడ ఆయన వెనకముడితో మేము పోయేవాళ్ళం. ఆయన టైంపాస్ ఉంటుంది రామోతో అని పిలుచుకొని పోయేవాడు. వెనకముడి దేవుడు నమ్మకంగా ఉండేవాళ్ళం, మా బంధువులం కదా, సన్నిహితంగా ఉంటామని చెప్పి ఏదో టైంపాస్ ఉంటుంది, మిగతా టైంలో ఏదైనా మాట్లాడుకోవడానికి ఏదో బాగుంటుందనే ఉద్దేశంతో మమ్మల్ని ఎంకరేజ్ చేసేవాడు. మేము ఆయనతో కలిసి అట్లా ప్రయాణం చేసేవాళ్ళం. నాన్ వెజ్ బాగా తింటాడా? ఇష్టమా? నాన్ వెజ్ ఎప్పుడో వారానికి ఒకసారి 2 ముక్కలు తింటాడు అంతేగాని నాన్ వెజ్ పీరియడ్ అయితే అస్సలు కాదు. ఆయన ఎప్పుడు ఆయన కూడా ఎప్పుడు ధ్యానమే. అంటే ఎవరికి తెలియని విషయం ఏమంటే ఆయన ఫుడ్ అలవాట్లు కానీ ఇవి కానీ ఆయన ఎప్పుడు ధ్యాన స్థితిలోనే ఉంటాడు. ఆయన 2-3 గంటల కంటే ఎక్కువ నిద్రపోడు, ఎప్పుడు ధ్యానమే చేసుకుంటూ ఉంటాడు. ఆయన క్రిస్టియన్ కదా, మీరేమో ధ్యానం అంటారు. దానికి దీనికి సంబంధం లేదు సార్. ధ్యానానికి క్రిస్టియన్ మతానికి, ఆయన హిందూ అన్ని మతాలను ఆదరిస్తాడు. అన్ని మతాలు, ఇప్పుడు వాళ్ళ అమ్మగారింట్లో అఖండాల దీపం, జగన్ వాళ్ళ తాతగారింట్లో ఎప్పుడు అఖండాల జ్యోతి వెలుగుతుంది. 24 hours వాళ్ళ ఇంట్లో అఖండాల జ్యోతి ఉంటుంది. హిందూ సంప్రదాయాన్ని వాళ్ళ అమ్మ వాళ్ళ తాతగారు చాలా ఇది చేశారు. 24 hours రోజు టెంకాయ కొట్టేవాళ్ళు. రోజు వాళ్ళ ఇంట్లో రోజు దేవునికి నైవేద్యం పెట్టేవాళ్ళు. ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళ తాతగారు అట్లాంటి కుటుంబం నుంచి వచ్చినారు విజయమ్మ గారు. కాకపోతే వాళ్ళు ఇదిగా ఆ ఇంటికి పోయిన తర్వాత వాళ్ళ అలవాట్లు వాళ్ళ పద్ధతులు అయినా ఇక్కడ హిందూ సంప్రదాయాన్ని గౌరవించేవాళ్ళు. అంటే హిందూ సంప్రదాయం మీద విలువలు చిన్నప్పటి నుంచి విజయమ్మ గారు చూసినారు. వాళ్ళ ఇంటికి కూడా ఆయన కూడా చాలా ఇంటెలెక్చువల్ వాళ్ళ తాతగారు. ఎవరిని అప్పటికే ఆయన పీఠాధిపతులను వీళ్ళ ఇంటికి వచ్చి భోంచేసి పోయేవాళ్ళు. సుదర్శన్ రెడ్డి అని ఉన్నాడు, వైవి సుబ్బారెడ్డి భార్య స్వర్ణమ్మ, వీళ్ళందరూ కూడా ఎప్పుడు అట్లా వాళ్ళ ఇంటికి వచ్చి అట్లా డోళ్ళు వస్తే వాళ్ళతో అందరితో కలిసి ఫోన్ చేసి వాళ్ళు చెప్పేటి విని వాళ్ళు అట్లా తయారైనారు. ఆయన కూడా సుదర్శన్ రెడ్డి కూడా రవి వాళ్ళ మా మేనమామ కంటే రవి అయిన పెద్ద ఆయన ఎమ్మెల్యే గారు ఉంటారు, వాళ్ళ తమ్ముడు సుదర్శన్ రెడ్డి. ఆయన ఇంకా ఇంటలెక్చువల్. ఆయన ఎప్పుడు నిరంతర ధ్యానమే. ఆయన కూడా ధ్యానము జపము వాళ్ళు స్వర్ణమ్మ కానీ అంటే అట్లాంటి కుటుంబం. లేదు, ఇది శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్గా మమ్మల్ని ఇచ్చినాక ఆ ట్రస్ట్ బోర్డు మెంబర్ సింబల్గా ఇది ఈ టవలు. అంటే మేము ట్రస్ట్ బోర్డు మెంబర్ అనే దానికి ఐడెంటిఫికేషన్ కోసము దేవస్థానం వాళ్ళు ఈ మామూలుగా మేము ఎవరైనా విఐపీస్ అందు వచ్చినప్పుడు వేస్తూ ఉంటాము. ఎవరైనా పోయి కలిసినప్పుడు కూడా వాళ్ళకి టవల్ ఇచ్చి ప్రసాదాలు ఇస్తూ ఉంటాము. దాంట్లో భాగంగానే మేము శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్గా నేను ఎందుకంటే అది భగవంతుడు ఇచ్చిన వరంగా భావిస్తే నేనే ఫీల్ గాను. నేను ఎప్పుడు శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్ అయినప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు ఈ టవల్నే ధరిస్తాను. ఎందుకంటే ఆ రిప్రజెంటేషన్, మనం పోలీసులు కాకి డ్రెస్సులోనే ఎందుకుంటారు, అట్లాగా మేము కూడా ఒక ట్రస్ట్ బోర్డు మెంబర్ అన్నప్పుడు దానికి ఐడెంటిఫికేషన్గా ఉండాలనే ఉద్దేశంతో నేను ఎప్పుడు జగనన్న ఇచ్చిన పదవి, ఆ పదవికి మేము వండే తేవాలని చెప్పేసి ఉద్దేశంతో ఎప్పుడు మనకు భగవంతుని దగ్గరగా మనం ఏంది అనేది మనం ట్రస్ట్ బోర్డు మెంబర్గా మనకు ఒక గుర్తింపు స్థాయిని తెచ్చింది. కాబట్టి టవల్ను ఎప్పుడు వేసుకోవాలనేది నా ఉద్దేశం. మా ట్రస్ట్ బోర్డు మెంబర్లు మీటింగ్లో కూడా చెప్తాంట, అన్న మీరందరూ మనం దేవస్థానం ప్రతినిధులుగా మనకు ఒక ఐడెంటిఫికేషన్ అనేది ఉంది, మనం టవల్ ఎప్పుడు ధరించాలా. ఇది మనం నాన్ వెజ్ కానీ ఇట్లా మనం ధర్మకర్తలు విన్నప్పుడు ఇవన్నీ దీనికంతా అలవాట్ల కంటే దూరంగా ఉండాలా, మన నామ్స్ ప్రకారం మనం అందరం ఉండాలా ఖచ్చితంగా అని చెప్పేవాడిని నేను ప్రతి మీటింగ్లో కూడా. మేము శ్రీశైల దేవస్థానం అప్పుడు మేము చిన్నప్పటి నుంచి ఆ రకంగా ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉండడం వల్ల నేను ఒకసారి సీఎం అయిన తర్వాత కలిస్తే
అన్న ఏదో అంటే సరే మధు నువ్వు కూడా ఇంటలెక్చువల్ కదా, చిన్నప్పటి నుంచి కూడా నువ్వు ఆత్మీయతకు చెందనంటే కొంత దేవుడు దైవ భక్తి అనేది ఉంది కాబట్టి నా టీటీడీ ఏదన్నా అంటే లేదులే మీరే అడిగారా వెళ్ళి? అంటే మామూలుగా మాట్లాడినప్పుడు అడిగితే లేదు శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్గా నువ్వు వెళ్ళిపో, అక్కడ చాలా నువ్వు అక్కడ ఏదైనా సమస్యలు ఉన్నా ఏదన్నా కానీ అక్కడ శ్రీశైల దేవస్థానం కూడా పెద్ద దేవస్థానం కదా, దాన్ని ఎట్లా డెవలప్ చేయాలో ఏదన్నా లోటుపాట్లు ఉన్నా నా దృష్టికి తెస్తే నేను ఎటువంటి పరిస్థితుల్లో అవన్నీ రెక్టిఫై చేస్తాను, నువ్వు ఏం సంకోచించొద్దు, నువ్వు ఇక్కడ వెళ్ళిపో అని చెప్తే ఆయనే పట్టుబట్టి శ్రీశైల దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఎంత కాంపిటీషన్ ఉన్నా కూడా నన్ను పంపించినాడు. పంపించినందుకు మేము అక్కడ ఏం చేసినామంటే మేము పోయి ఫస్ట్ మీటింగ్లోనే మాకు దేవస్థానంలో మీటింగ్ జరిగినప్పుడు అక్కడ మా దృష్టికి వచ్చిన ప్రధాన సమస్య ఏమంటే మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు అటు నుంచి మా ఎండోమెంట్ డిపార్ట్మెంట్కు 2 డిపార్ట్మెంట్ల మధ్య ల్యాండ్ డిస్ప్యూట్ ఉండేది అనేది మా దృష్టికి వచ్చింది. ఆ దృష్టికి వచ్చినప్పుడు అక్కడ అధికారులు ఏం చెప్పినారంటే అక్కడ ఒక గ్రావెల్ ఒక మట్టి తీసుకోవాలన్నా కూడా ఫారెస్ట్ వాళ్ళు మా ఫారెస్ట్ అని చెప్తాను మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, అక్కడ గోవులు మేపుకోవడానికి కూడా ఇబ్బంది పెడుతున్నారు, కాబట్టి ఈ సమస్య ఉంది, దీన్ని ప్రధానంగా మనకు పెద్ద సమస్య ఇది అని చెప్పినారు. అంటే మేము అడిగినామంటే మనకు దేవాదాయ శాఖకు మనకు 4800 ఎకరాలు ఉంది, కొన్ని వందల సంవత్సరాలుగా ఇది ఉంది, కాదే వాళ్ళు ఏంది ఎక్కడుంది ఏముంది అనే రకంగా మాట్లాడుతున్నారంటే అప్పుడు వెంటనే నేను సీఎం దృష్టికి తీసిపోయినాను. మా కూతురు పెళ్ళికి పిలిచే పోయినప్పుడు ఆయన సీఎం దృష్టికి తీసిపోయినా సార్ మా పరిస్థితి ఇది, శ్రీ దేవస్థానంలో ఈ సమస్య ఉంది అంటే వెంటనే ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్ను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ను ఎండోమెంట్ 3 డిపార్ట్మెంట్ల ప్రతినిధులను పిలిపించి ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని సాల్వ్ చేయండి అని చెప్పి సాల్వ్ చేయించి ఈరోజు 4800 ఎకరాలు దేవస్థానం భూమిగా అటవీ శాఖకు మాకు డిస్ప్యూట్ తొలగిపోయింది. ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళు కూడా జరుగుతుంది, కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసినాం, టెండర్ పిలిచినాము, ఆల్రెడీ మాది అంత సర్వే కూడా అయిపోయింది. ఆ డిస్ప్యూట్ సీఎం చొరవ వల్లే, సీఎంకు ఉన్న చిత్తశుద్ధి వల్లనే, సీఎం అంటే మీరు అందరూ అనుకుంటుంటారు ఆయన హిందూ వ్యతిరేకి అది ఇది అని, ఎటువంటి పరిస్థితుల్లో హిందూయిజాన్ని నమ్మిన వ్యక్తి, హిందువులంటే ప్రేమ, హిందూ దేవాలయాలన్నా ప్రేమ. ఇప్పుడు దుర్గమ్మ గుడికి ఇచ్చినారు, మాకు కూడా రేపు 27వ తేదీ సీఎం గారు వస్తున్నారు శ్రీశైలానికి కూడా, ఆడ కూడా 110 కోట్లు విలువ చేసే వర్క్ స్టార్ట్ చేయబోతున్నాడు, 27వ తేదీ శ్రీశైలం వస్తున్నారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఆయన అన్ని మతాలను అన్ని మతస్థులను అన్ని మతాలను గౌరవిస్తాడే కానీ ఏ మతానికి ఆయన ఫేవర్ కాదు. రాజధర్మాన్ని రాజు అనే వ్యక్తి ఏ రకంగా బిహేవ్ చేయాలో, రాజు అన్ని మతాలను అన్ని సంస్కృతులను ఏ రకంగా అలాంటి సంస్కృతిలో అలాంటి పద్ధతుల్లో పెరిగిన వ్యక్తి, అంటే అంటే తెలియకపోయినా తెలుసుకొని మనం ఈ రకంగా మనం ముందుకు పోవాలా, రాజు ధర్మాలు ఏంది అనేది బాగా అవగాహన ఉన్న వ్యక్తి, అవగాహనతో పనిచేసే వ్యక్తి. ఈ శ్రీశైలంలో మీరు ట్రస్ట్ బోర్డు మెంబర్ అయినప్పుడు తర్వాత అక్కడ చాలా రకాలుగా దేవుని పేరు చెప్పి వ్యాపారం చేస్తున్నారు అనేది విన్నాం, ఇది మీ దృష్టికి ఏమైనా వచ్చింది? 100% వాస్తవాలే. అక్కడ శ్రీశైల దేవస్థానంలో దాదాపుగా 15 సంవత్సరాలుగా రిక్రూట్మెంట్సే లేవు, అంతా అవుట్సోర్సెస్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఉద్యోగులు. అప్పుడు దేవస్థానం అవసరాలను బట్టి ఒక 190 మందిని దేవస్థాన అవసరాల దృష్ట్యా కొంతమందిని అపాయింట్ చేసినారు, వాళ్ళ శాలరీస్ 20,000 మాత్రమే. ఇక కమిషనర్ ఆర్డర్స్తో ఒక 160 మంది పనిచేస్తున్నారు, అంతా వాళ్ళు దాదాపుగా 300 మంది ఉన్నారు. వాళ్ళు ప్లస్ దేవస్థానానికి 100-150 మంది ఉన్నారు, వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు 1800 మంది అవుట్సోర్సెస్ ఎంప్లాయీస్. ఒక ఏజెన్సీల ద్వారా ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన బినామీలు కావచ్చు, ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, అక్కడ లోకల్ ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు టెండర్లు వేసుకోవడం, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులను ఇది చేసుకోవడం, అక్కడ రిక్రూట్మెంట్ చేయడం, అట్లాంటివన్నీ జరుగుతున్నాయి. దానికంతా మేము అగెనిస్ట్గా పోరాడినాం. ఇంతకుముందు 15 సంవత్సరాల కిందటి కంటే ఇప్పుడు చాలా ఫ్లో పెరిగింది, భక్తులు పెరిగినారు. శ్రీశైల దేవస్థానానికి ఇంతకుముందు ఉన్న అదే స్టాఫే కంటిన్యూ అవుతున్నారు, భక్తులు అయితే పెరిగినారు కానీ ఆడ ఉద్యోగ అవకాశాలు మటుకు లేవు. ఎంతసేపు ఉన్నా వీళ్ళు నేను గమనించింది అంటే బానిసత్వం ఎక్కడుంది అంటే కాంట్రాక్ట్ ఉద్యోగులకు పర్మనెంట్ ఉద్యోగులకు మధ్య ఆ గ్యాప్ అక్కడ నీకు కనపడుతుంది కొట్టొచ్చినట్లు. బానిసత్వం అనేది వాళ్ళు లెక్క చేయరా వీళ్ళని అంటే వాళ్ళు అదే మళ్ళీ చెప్తాను, పర్మనెంట్ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు భయపడించి పనులు చేయించుకుంటారు. ఆ రకమైన సంస్కృతి శ్రీశైల దేవస్థానంలో మేము కళ్ళారా చూస్తున్నాం, అది చాలా బాధాకరమైన విషయం. దీన్ని చెక్ పెట్టడానికి సీఎం దృష్టికి కూడా తీసిపోయినాము. సీఎం దృష్టి తీసిపోతే 2004 ముందు కాంట్రాక్ట్ ఎవరైతే లేబర్ ఉన్నారో వాళ్ళందరికీ పర్మనెంట్ చేయమని చెప్పినాడు. కానీ అప్పుడు ఆ నామ్స్ ప్రకారం ఈ దేవస్థానంలో ఉద్యోగులకు అవకాశం లేదు. ఎందుకంటే అప్పుడు దేవస్థానం అవసరాలను బట్టి రిక్రూట్ చేసుకొని
అప్పుడు ఒక ఈఓలు కానీ వాళ్ళు కానీ చేసుకున్నారే తప్ప మొన్న సీఎం గారు ఇచ్చిన జీవో ప్రకారం లేదు. అయినా మేము బోర్డులో పెట్టి దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరికీ ఉద్యోగావకాశాలు కల్పించాలని ప్రయత్నం చేసినాం. మళ్ళీ మొన్న ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చినాడు 15వ తేదీ, పోయిన 15వ తేదీ 16వ తేదీల్లో మా బోర్డు మీటింగ్ ఉన్నది. ఆ రోజు వచ్చినప్పుడు అప్పుడు కూడా మేము ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకుపోయినాం. ఆయన కూడా వీళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో సీఎం దృష్టికి తీసుకుపోయి ఈ దేవస్థానాలు మొత్తం మీద 636 మంది కాంట్రాక్ట్ లేబర్ ఉన్నారు. వాళ్ళు ఏ దేవస్థానంలో అయినా కూడా వాళ్ళ అవసరాల దృష్ట్యా కాంట్రాక్ట్ లేబర్గా వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళ కాంట్రాక్ట్ లేబర్గా గవర్నమెంట్ డైరెక్ట్ వాళ్ళకి జీతాలు ఇస్తుంది దేవస్థానమే. వాళ్ళని పర్మనెంట్ ఉద్యోగులుగా చేయాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. అవసరమైతే రేపు 27వ తేదీ సీఎం గారు వస్తారు కదా, ఆయనకు రిప్రజెంటేషన్ ఇస్తాం. ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు కూడా న్యాయం చేయాలని మేము కృతనిశ్చయంతో ఉన్నాం. శ్రీశైలం దేవస్థానంలో అంటే మీరు బోర్డు మెంబర్ అయినప్పటి నుంచి గమనించింటారు బాగా, ఈ మార్పులు చేస్తే బాగుంటుంది, ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని అనుకుని ఉంటారు. అలాంటి మార్పులు ఏమన్నా అనుకున్నారా మీరు? మార్పులు భయంకరంగా చేసినామన్నా. ఏం మార్పులు చేసినామంటే చుట్టూ శ్రీశైల దేవస్థానం చుట్టూ దాదాపు 40-50 సంవత్సరాలుగా 30 అడుగులు షాపులు ఆక్యుపేషన్ చేసినారు. దాదాపుగా ఒక కనీసం అంటే 100 షాపులు చుట్టూ దేవస్థానం మాడవీధుల్లో ఎక్కడ చూసినా షాపులే. ఆ షాపులన్నీ వాళ్ళు 10 అడుగులు స్థలం ఇస్తే ఎప్పుడో ఇంతకుముందు వాళ్ళు 30 అడుగులు 20 అడుగులు ఇది చేసి స్వామివారు తిరగడానికి మాడవీధులు అనేటివే లేకుండా చేసేవాళ్ళు. మేము కోర్ట్ ఆర్డర్స్ గత ఈవో గారు లవన్ అని అతను డైనమిక్కే అంటే ఇట్లా విషయాల్లో అంతా మేము మా సపోర్ట్ తీసుకొని అతను బాగా పనిచేసినాడు. ఈవోగా పనిచేసి మొత్తం మా ఆధ్వర్యంలో మేము ఎమ్మెల్యే గారు అందు ప్రెజర్స్ ఉండి లోకల్ వాళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినా మేము ఈవో గారు ట్రస్ట్ బోర్డు మెంబర్ మా చైర్మన్ మేమంతా నేనైతే వదిలేదే లేదు. మేము సీఎం దృష్టికి తీసుకుపోతాం, ఇట్లాంటివి ఎంకరేజ్ చేసే సమస్య లేదని చెప్పి మేము ఎటువంటి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కాకుండా మొత్తం షాపులన్నీ తొలగించేసినాం. కోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయి, మాకు లీగల్గా రైడ్ ఉన్నది. ఆ రైడ్ను ఉపయోగించి వాళ్ళు ఏదేదో చేయాలని వాళ్ళు కోర్టుకు పోయి ఏమేమో చేయాలని చూసి కానీ అవన్నీ మేము పక్కన పెట్టి మేము మొత్తం శ్రీశైలం ఇప్పుడు తిరుమలలో ఏ రకంగా మాడవీధులు ఉన్నాయో ఆ రకంగా నంది సర్కిల్ నుంచి దేవస్థానం వరకు మొత్తం షాప్స్ ఉన్నాయి. అవన్నీ కొట్టేపించినాం. ఈ పక్క ఉన్నాయి మొత్తం షాపులన్నీ తీసేపించి వాళ్ళకు సపరేట్గా కాంప్లెక్స్ కట్టించినారు. ఆ కాంప్లెక్స్కి వాళ్ళని పంపించేసినాం. ఇప్పుడైతే బాగుంది, చాలా బాగుంది. మా బోర్డు సీఎం గారు చిత్తశుద్ధి, మా ట్రస్ట్ బోర్డు మెంబర్లు చాలామంది ఎవరే కానీ ఎలాంటి కరప్షన్కు అలవాటు చేసేవాళ్ళు కానీ ఎలాంటి ఇది కానీ చాలా మంచి నిజాయితీ గల వ్యక్తులు అందరూ ఉన్నారు. ఏం ఇబ్బంది లేదు. ట్రస్ట్ బోర్డు కూడా చాలా నిజాయితీగా పనిచేస్తుంది. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఏదైతే దేవస్థానానికి అవసరమో ఏదైతే భక్తులు డబ్బులు కానీ భక్తులకు సౌకర్యాల విషయంలో కానీ ఎక్కడ మేము కాంప్రమైజ్ కావడంలే. ఏ విషయంలోనూ కూడా మేము దేవస్థానంలో దేవునికి ప్రతినిధులుగా మేము నిజాయితీగా పనిచేస్తున్నాం. మీ గురించి అంటే మీ బాల్యము, మీ ఎడ్యుకేషన్ అంటే ఎక్కడ సాగింది? 3వ తరగతి నుంచి 7th వరకు చిమ్లోపల్లిలో చదివినాము. మళ్ళీ తాడపత్రి జూనియర్ కాలేజీలో చదివినాము. 8th నుంచి ఇంటర్మీడియట్ వరకు జూనియర్ కాలేజీ తాడపత్రి. తర్వాత ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్లో డిగ్రీ అయిపోయిందన్న. అయిపోగానే ఇక్కడే బిజినెస్ స్టార్ట్ చేసినాము. ఏం బిజినెస్? ఫస్ట్ హోటల్ బిజినెస్ స్టార్ట్ చేసినాము. ఫర్టిలైజర్ షాప్ చేసినాము. హోటల్ బృందావన్ హోటల్ అని ఇంతకుముందు లీజుకి తీసుకున్నాము. ఆ బృందావన్ హోటల్ మీదేనా? ఇంతకుముందు లీజుకి తీసుకున్నాము. హోటల్ మాది కాదన్న, మేము లీజుకి తీసుకున్నాము. 2 సంవత్సరాలు నడిపినాము. తర్వాత ఫర్టిలైజర్ షాప్ పెట్టినాము. ఎక్కడ? ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా. అక్కడ ఒక 10 సంవత్సరాలు ఆర్టీసీ బస్ స్టాండ్. అప్పుడు మేము రైతులుగా అది ఇది కొంత అప్పులు ఇచ్చి కొంత ఇబ్బందులు ఉంటే సరే జగన్ రెడ్డి వండుకొని ఎందుకులే సిమెంట్ అని మళ్ళీ సిమెంట్ అంతకు ముందే వచ్చినాం. పెన్నా సిమెంట్ డీలర్షిప్ ఇప్పించి ఆయనే మమ్మల్ని ఒక రకంగా అన్నకు తమ్ముడు ఏ రకంగా ఇది చేస్తాడో మేము ఆర్థికంగా కొద్ది సమస్యల్లో ఉన్నప్పుడు కూడా ఆయన అండగా నిలబడినాడు. మేము చిన్న వాళ్ళమైనా మేము ఏదైనా సలహాలు చెప్తే కూడా వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేసేవాడు. ఏం సలహాలు చెప్పి ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఆయనకు పిల్లలకు ఎడ్యుకేషన్ అనేది వస్తే చాలా బాగుంటుంది, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అనేటివి ఆయన ఒక ట్రస్ట్ పెట్టి వాళ్ళ ఆయన సీఎం ఉన్నప్పుడే ఇంగ్లీష్ మీడియం కాన్స్టిట్యున్సీ కోటి పెట్టాలనే ఆలోచనలో ఉన్నాడు. అప్పటికే ఆయన ఆలోచన. కాకపోతే ఇక చెడ్డ పేరు వస్తుంది, ఏదో రోజు మనం ముఖ్యమంత్రి అవుతాంలేమో అప్పుడు మనం చేద్దామనే ఆలోచన ఆయనకు అనేవాడు. ఇవన్నీ మనకు ఎందుకులే రిస్క్ అవుతాయిలే అని. అట్లాగనే ఆయన ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అనేది ఆయన కాన్సెప్ట్, అప్పటి నుంచే ఆయన కాన్సెప్ట్ ఉండేది. ఆ కాన్సెప్ట్నే ఈరోజు ఇంప్లిమెంట్ చేయగలిగినాడు. ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఆయన దృష్టికి మేము మాలాంటి వాళ్ళు అన్న కొంత ఇబ్బంది పడుతున్నారు ఫీజు రియంబర్ అంటే కూడా ఆయన సీఎం దృష్టికి తీసుకుపోయి ఈయనే
రాజశేఖర గారు ఉన్నప్పుడు కూడా అది పాలసీ మ్యాటర్ వర్కౌట్ కాదంటే కూడా ఈయన ఆలోచన చేసి అప్పుడు చిరంజీవి పార్టీ పెట్టినాడు. యూత్కి ఏం చేస్తే మనకు ఇదవుతారు, అప్పుడు యూత్ అంతా చిరంజీవి వైపు పోతున్నారు కదా. ఆ కాన్సెప్ట్లో భాగంగా యూత్ను మనం ఏ రకంగా అట్రాక్ట్ చేయొచ్చు అనే దాంట్లో ఆయన ఆలోచన చేసి ఇట్లా అంటే మామూలుగా ఓపెన్గా డిస్కషన్ చేసి డిస్కషన్స్లో ఇట్లా ఎడ్యుకేషన్ మీద ఆయనకు చాలా ఎడ్యుకేషన్ హెల్త్ ఆ రెండు ఎటువంటి పరిస్థితుల్లో మనం బాగా చేయాలా అనే కాన్సెప్ట్ హాస్పిటల్స్ కానీ హాస్పిటల్స్లో ఆ విషయాల్లో ఆయనకు చాలా అవగాహన ఉంది. ఆయన విజన్ ఉన్న నాయకుడు, అంటే పేదలకు మనం ఏ రకంగా సహాయం చేయొచ్చు అనే ఒక ఆలోచన ధోరణి చిన్నప్పటి నుంచి ఆయనలో ఉండేది. ధ్యానం కూడా చేసేవాళ్ళంట. ఆయన చెప్తాను కదా, ఆయన ప్రతి విషయంలోనూ పారదర్శకంగా ఉంటాడు. ధ్యానము నుంచి ఆయన అలవాట్లు కానీ ఆయన ఇంద్రియాలని జయించినాడు. ఆయన ఇప్పుడు మేము మహాభారతంలో చదివేవాళ్ళం, అంటే రాజు అనేవాడు ఎప్పుడు ఎక్కువ మితాహారం తీసుకోవాలా, ఫ్రూట్స్ను పాలు ఇట్లాంటివి తీసుకోవాలంటే ఆయన అలవాట్లే అట్లా పుట్టుకే ఆయన కార్యజన్ముడని మేము అనుకుంటున్నాం. ఒక పీఠాధిపతికి ఏ లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాలు కలిగిన వ్యక్తి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. లేకపోతే ఒక నేషనల్ పార్టీని ఎదిరించి కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరిగిన వాళ్ళు ఎవరికి రాజకీయ భవిష్యత్తు లేదు అలాంటప్పుడు ఒక యువకుడు ఈ రకంగా ధైర్యంగా ముందుకొచ్చి నిలబడగలిగినాడు. ధైర్యవంతుడు, ఏ విషయంలోనైనా కూడా వెనక్కి తిరిగి చూసే స్వభావం కాదు. ఒక మాట అనుకున్నాడంటే అది ఇంప్లిమెంట్ జరిగి తీరల్లా. అలాంటి కాన్సెప్ట్, అలాంటి మైండ్ని ట్యూన్ చేయడం కానీ ఇంద్రియాలని జయించడం కానీ చాలా విషయాల్లో చాలా పారదర్శకం. స్వామీజీల దగ్గరికి పోతుంటాడని విన్నా. ఏ స్వామీజీలు కలుస్తుంటారు? స్వరూపానంద స్వామిని కలుస్తుంటాడు. రవిప్రకాష్ అని ఆయన కర్ణాటకలో ఉంటాడు, ఆర్ట్ ఆఫ్ లివింగ్. రవిశంకర్ ఆయనతో కూడా కలిసేవాడు. ఆయనతో కూడా అంటే ఈ ధ్యానాలు ఇవన్నీ ఎట్లా చేయాలా అందరి స్వామీజీలను కలిసేవాడు ఆయన. అంటే దీనికి ఏం సంబంధాలు, ఫాదర్స్ని కలిసేవాడు, ఎవరు ముస్లిమ్స్ పెద్దలను కలిసేవాడు. రాజుకు ఇవన్నీ ఏం లేవు, సర్వమతాలు ఒకటే. ఒక రాజు అంటే ఒక భగవంతునితో సమానమే. ఆ రకంగా బిహేవ్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోయేవాడు. ఈ రోజు కూడా ఆయన గోశాల ఉంది ఆయన క్యాంప్ ఆఫీస్లో. అవునా? ఈ రోజు కూడా గోశాలను మెయింటైన్ చేస్తున్నారు క్యాంప్ ఆఫీస్లో. ఈ రోజు సీఎం క్యాంప్ ఆఫీస్లో. జగన్మోహన్ రెడ్డికి ఏమంటే పబ్లిసిటీ అంటే అతనికి నచ్చదు. అతను ఎవరైనా పొగుడుతారని మేమైనా ఏదైనా పొగడితే మటుకు కోపం ఆయనకు. ఎందుకు మనిషి ఎప్పుడు పొగడతలకు ఇది కాకూడదని ఊరికి అంటారు కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఆయన పొగడతలకు ఇది కాదు. ఆయనకు పబ్లిసిటీ చేసుకోవడం రాదు. సీఎం అయిన తర్వాత ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో భోజనం చేసి మేము పోయినాం. మా ఫ్యామిలీ మా కొడుకు కూతురు అందరం పోయినాము. పోయి ఆయనతో గంట సేపు అందరం కూర్చొని అందరం వెడ్డింగ్ కార్డ్స్ ఇచ్చి అట్లా బాగా చూసుకుంటాడు. కుటుంబ సభ్యులలో ఇంట్లో పెండ్లి వేడుక జరుగుతా అంటే మధు నాకు నువ్వు ఈ టైం లేకుండా పిలిచినావు, అమ్మ వస్తుంది అని చెప్పి మా విజయమ్మ గారు కూడా మా కూతురు పెళ్లికి వచ్చినారు. ఎక్కడ జరిగింది? కేటీఆర్ ఫంక్షన్ హాల్ అనంతపురంలో వచ్చినారు. అమ్మగారు వచ్చినారు, విజయమ్మ గారు వచ్చినారు. అమ్మ వస్తాడులే మధు నేను రాలేను, షెడ్యూల్స్ బిజీ కదా అంటే సర్లేన్నా మీరు ఎట్లా చెప్తే అట్లా అని చెప్తే విజయమ్మ గారు వచ్చినారు. అమ్మగారు వచ్చి ఎంతమంది పిల్లలు సార్ మీకు? ఒక కొడుకు ఒక కూతురు. ఇద్దరికి పెళ్లి అయిందా? కొడుకు కాలేదు, కూతురుకు పెళ్లి అయింది. కూతురు పెళ్లికే పిలవడానికి పోయినాము. మీ అబ్బాయి ఏం చేస్తారు? మా అబ్బాయి ఆయన బిట్స్ లో అయిపోయింది. ఆయన జేపీ మోర్గన్ అని బెంగళూరులో పనిచేస్తాడు. ఇది సాఫ్ట్వేర్ అంటే బ్యాంక్ ఇంటర్నేషనల్ బ్యాంక్ లో పనిచేస్తాడు. అంటే ఆ టైపే బిట్స్ బిలానీలో అయిపోయింది అయింది బీటెక్. మీకు ఇది ఇంటలెక్చువల్ ఎలా వచ్చింది? చిన్నప్పటి నుంచి అది అంటే మా అంటే పూర్వీకులు కూడా అంటే మొత్తం మీద గుళ్ళు గోపురాలు అట్లా పూజలు కూడా ఎక్కువ చేస్తారని విన్నాను. మేము ఎప్పుడు రోజు మా ఇంట్లో టెంకాయ అఖండాల జ్యోతి రోజు టెంకాయ కొడతాము. డైలీ హోమాలు కూడా చేస్తాము మేము. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబము ఆయన ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలనేది మా కాన్సెప్ట్. మా చిన్న మా కోరికలతో పాటు ఆయన కూడా సుభిక్షంగా ఆయన మంచి పరిపాలన అందించి ప్రజలకు మంచి చేయాలని మేము కూడా రోజు ఆయనకు మంచి జరగాలని కోరుకుంటాం. సార్ మీరు ఇస్కాన్ డివోటీ అని కూడా విన్నాము, నిజమేనా? ఇస్కాన్లో కూడా అప్పుడు మేము 12 సంవత్సరాల నుంచి మేము ఇస్కాన్కు వెళ్ళే వాళ్ళము. ఇస్కాన్ డివోటీ హరే కృష్ణ మంత్రం తీసుకున్నాము, జపం అందు చేసుకుంటాము. ఈయన అవన్నీ చూసే ఇప్పుడు ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి దయతోనే మేము ఈరోజు శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్ కాగలిగినాము. ముఖ్యమంత్రి అయినా ఏమైనా తేడా కనపడలేదా మీకు? అస్సలు తేడా ఉండదు, అంతా రాయలసీమ భాష మాట్లాడేది ఆయన. అంతా అంటే మామూలుగా వాళ్ళు ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడుతుంటారు ఇంట్లో. మేము ఇప్పుడు మామూలుగా ప్రజలంతా కలిసినప్పుడు అంతా మన రాయలసీమ, నేనేదో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను వీళ్ళంతా ఎప్పుడు ఆ ఫీలింగే ఉండదు ఆయనలో. విజయమ్మ గారు ఏమవుతారు? చిన్నమ్మ అవుతారు.
పిన్నమ్మ అవుతారు. ఆమె కూడా సొంత కొడుకులాగా చూసుకుంటుంది. మేము పోయినప్పుడు కూడా చిన్నప్పుడు కూడా మేము బాగా ఆదరించేవాళ్ళు. భోజనం ఇంట్లో అందరం జగన్ రెడ్డి అందరం కలిసి భోజనం చేసేవాళ్ళు. సీఎం కాకముందు మీ ఇంటికి ఏదో జగన్మోహన్ రెడ్డి వచ్చినట్టున్నారు, నిజమేనా? విజయమ్మ గారు వచ్చినారు. విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకసారి ఎవరు అనంతపూర్లో ఎవరు ఇంటికి వచ్చినారు ఆర్కే నగర్ లో అని విన్నాము. విజయమ్మ గారు వచ్చినారు. విజయమ్మ గారు మామూలుగా మా ఇంటికి వచ్చేవాళ్ళు అనంతపూర్కి వచ్చినప్పుడు అలా. రాజశేఖర రెడ్డి గారితో ఎట్లుండే మీకు చనువు? ఆయన కొంత సొంత కొడుకులాగా చూసుకునేవాడు. ఆయన కూడా ఎప్పుడైనా మేము కలిసేవాళ్ళం. మేము ఆయన కూడా ఆయన అభిమానం. ఆయన వస్తానంటే మేము చదువుకునే రోజుల్లో కూడా పోయి ఆయనతో పోయి కలిసేవాళ్ళం. చిన్న పెద్ద తారతమ్యం ఇక్కడ అనంతపూర్లో కానీ ఏదన్నా ఆయన కార్యక్రమాలు చేసినప్పుడు కూడా మేము చిన్నప్పటి నుంచి రాజశేఖర రెడ్డి అంటే మాకు ఇంకా లేని అభిమానం. మా ఊరికి వాళ్ళ జగన్ వాళ్ళ తాత అంటే వాళ్ళ చిన్నాయన విజయం వాళ్ళ చిన్నాయన గారు చనిపోతే చిమ్లపల్లకే వచ్చినాడు రాజశేఖర రెడ్డి సార్. అప్పుడు మా ఊర్లో రోడ్లన్నీ బాగాలేవని చెప్పి 2,20,00,000 రోడ్లు అప్పుడు 2,20,00,000తో రోడ్డు సీసీ. మా ఊర్లో ఈ రోజు కూడా ఎక్కడా కానీ అన్ని సిమెంట్ రోడ్లే, ఎక్కడా కానీ మట్టి రోడ్డు అనేదే కనపడదు. పొలాలు అన్ని ఉన్నాయి ఊర్లో మీకు? పొలాలు ఉన్నాయి. జగన్ గారు వాళ్ళ తాత అంటే విజయమ్మ గారి ఫ్యామిలీ ఉన్నారా? వాళ్ళు ఇప్పుడు లేరు సార్. అంటే వాళ్ళ జనరేషన్ అంతా కడపకు షిఫ్ట్ అయిపోయారు. పొలాలు ఉన్నాయా వాళ్ళకు? వాళ్ళు ఉన్నాయి. ఇప్పటికీ వాళ్ళది అది కంటిన్యూ అవుతానే ఉన్నారు. మీ జీవితం ఫలాంది కావాలనే జీవిత ఆశయం కోరిక ఏమైనా ఉందా? ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి పని చేయమంటే ఆ పని చేయడానికి మేము రెడీగా ఉన్నాము. ఆయన ఆశీస్సులతో మళ్ళీ మా కోరిక అయితే టీటీడీ బోర్డు మెంబర్ కావాలా, లేకపోతే ఇక్కడ మాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చైర్మన్ అయ్యి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చైర్మన్ బోర్డు మెంబర్ కానీ మాకు కావాలనేది మా ఆశయం. ఆయన అంటే సీఎం గారికి అంటే మంచి పేరు వచ్చే విధంగా, అంటే ఇప్పుడు డెవలప్మెంట్ కార్యక్రమాల్లో కొద్దిగా మాలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు ఏమవుతుందంటే కరప్షన్ లేకుండా జరుగుతాయి, వర్క్స్ అన్ని జరుగుతాయి. మేము కూడా చిత్తశుద్ధితో పనిచేస్తాం కాబట్టి డెవలప్మెంట్ అనేది వేగవంతమవుతుంది. వేగవంతమైనప్పుడు అది ఆ క్రెడిట్ అంతా సీఎం గారికి వస్తుంది, మాకంటే కూడా ఆయనకే ఎక్కువ ఇన్ఫాక్ట్ ఉంటుంది. దానివల్ల దేవుణ్ణి ఎక్కువ నమ్ముతారు, దైవభక్తి ఎక్కువ ఉంది. ఇవన్నీ చూసినారు. ఒడిదుడుకులు, డబ్బులు పోగొట్టుకొని వ్యాపారాల్లో లాస్ వచ్చి మళ్ళీ ఒక స్టేజ్కి వచ్చి ఇప్పుడు ట్రస్ట్ బోర్డు మెంబర్, శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్ గా ఉండే అన్ని చూస్తే ఈ జీవిత సత్యం ఏమనిపిస్తుంది మీకు? ఏం లేదన్నా, మనం ఎప్పుడే గాని అధర్మం అనేది ఎప్పుడైనా ఇబ్బందికరమైందే. ధర్మంగా ఉన్నామంటే ధర్మమే జయిస్తుంది ఎప్పుడైనా కానీ, న్యాయమే గెలుస్తుంది మనకు. కాకపోతే ఓర్పు ఉండాలి మనిషికి అనేవాడికి. ఓర్పు అనేది ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఆల్రెడీ ప్రకృతి మనకు అనుకూలిస్తుంది. మనలో సత్సంకల్పం ఉండాలా. మనం ఏదైనా ఒక అచీవ్మెంట్ గోల్ రీచ్ కావాలనేది, మనం ఏదైనా కానీ మనం ఖచ్చితంగా మంచి మార్గంలో పోవాలనే ఒక అంబిషన్ ఉన్నప్పుడు ప్రకృతి 100% సహకరిస్తుంది, దాంట్లో అనుమానమే లేదు. కాబట్టి నేను యూత్కి చెప్పేది ఏమంటే కష్టాలు అనేటివి మానవ సహజం. మనం జన్మ తీసుకున్నప్పుడే పాపాలు పుణ్యాలు కలిపితేనే వచ్చింటాం, జన్మ తీసుకుంటుంటాం. కాబట్టి ఇవన్నీ దీన్ని సమన్వయంతోనే మనకు జన్మ వచ్చింది. ఏమంత పుణ్యం చేసింటే ఈ మానవ జన్మ రాదు. మనం కూడా దేవదాస్తా. కాబట్టి నేను అనేది ఏమంటే మానవ జన్మ వచ్చినాక కష్టాలు సుఖాలు ఉంటాయి. ధర్మంగా ఉన్నప్పుడు ఏమంటే ధర్మం జయిస్తుంది. ధర్మము న్యాయం ఎప్పుడైనా న్యాయమే. అధర్మం వైపు మనం ఎప్పుడైనా ఆలోచన చేసి ఆ వైపు ప్రయాణం చేస్తే దాని పరిణామాలు కూడా మనం అనుభవించాల్సి వస్తుంది. ఎప్పుడు కర్మ సిద్ధాంతాన్ని మనం ఎప్పుడు తప్పించుకోలేము. కర్మ సిద్ధాంతాన్ని ఎప్పుడూ మనం నమ్మాల్సిందే. కర్మ ఎప్పుడు మనల్ని మంచి అయినా చెడైనా ఆటాడుతూనే ఉంటుంది మనిషిని. మన లోపల ఉండే కాన్షియస్ మనకు ఎప్పుడు చెప్తానే ఉంటుంది, నువ్వు తప్పు చేస్తావు, తప్పు మంచి చేస్తా అంటే మనకు ఆ ఎనర్జీ లెవెల్ వేరు. ఇప్పుడు మీ దగ్గర నేను ఓ 10 రూపాయలు తీసుకోవాలన్నప్పుడు నా ఎనర్జీ ఫ్రీక్వెన్సీ లో అవుతుంది. నీకు 10 రూపాయలు సహాయం చేయాలన్నప్పుడు నాలో ఎనర్జీ హై అవుతుంది. అది సహాయం చేసే దాంట్లోనే ఆనందం ఉంది, 100% ఆనందం ఉంది. ఎప్పుడైనా ఒక సొమ్ము మనం కావాలని ఆశించినప్పుడే మన లోపల ఒక భీతి, ఒక భయము, ఆందోళన. మనిషికి ఎప్పుడు భయం వస్తుందంటే తప్పు చేసినప్పుడే భయపడతాడన్న. తప్పు చేయనప్పుడు ఎవరు భయపడరు. తప్పు భయపడాల్సిన అవసరమే ఉండదు. నిజాయితీ అనేది ఎప్పుడైనా నిప్పు లాంటిది. అవినీతి అనేది ఎప్పుడైనా అరచేతిలో అగ్గి లాంటిది. ఎప్పుడు అరచేతిలో మనం ఎప్పుడైతే అగ్గిని పట్టుకొని ఎంతసేపు పట్టుకోగలుగుతాం? ఒక నిమిషమో 2 నిమిషాల్లో మనం ఎప్పుడైనా చేయగలిగితే కింద పడేస్తాం. అవినీతి కూడా అలాంటిదే. మనం ఎప్పుడైనా నిజాయితీగా నిబద్ధతతో, అందులో ఈ దేవస్థానాల్లో పనిచేసినప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా పనిచేయాలా. దేవుని విషయంలో ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలా. మనం ఎటువంటి ప్రలోభాలకు లొంగకూడదు. ఎప్పుడూ ఇప్పుడు ఎవరన్నా మాకు దర్శనాలు కావాలన్నా
మన బంధువులు కానీ మన స్నేహితులు కానీ ఎవరన్నా కావాలన్నా అర్ధరాత్రి కూడా ఫోన్ చేసినా నేను రెస్పాండ్ అవుతా. ఈ కార్తీక మాసం వచ్చింది లాస్ట్ మంత్, బాగా ప్రెషర్స్ వచ్చింటాయి కదా రూములకి దర్శనాలు వచ్చినాయి. మేము చెప్పినాము ఆల్రెడీ ట్రస్ట్ బోర్డు మెంబర్లందరికీ కొద్దిగా హెల్ప్ చేయమని చెప్పినాము. దేవస్థానంలో రూమ్స్ అందు కానీ ఇప్పుడు ఒకటన్నా ఇప్పుడు అట్లా రష్ ఉన్నప్పుడే మా దగ్గరకు వస్తారు. డాక్టర్ దగ్గరికి ఎందుకు పోతారన్నా? జ్వరం వస్తేనే కదా పోయేది, లేకపోతే ఊరికనే డాక్టర్ దగ్గర పోతారా? ఇప్పుడు ఎవరన్నా మా అధికారులు ఏదన్నా వచ్చి సార్ ఇప్పుడు లేవుంటే కాదయ్యా ట్రస్ట్ బోర్డు మెంబర్గా మేము కాబట్టే మా దగ్గరకు వచ్చినారు, లేకపోతే ఎందుకు వస్తారయ్యా మేము ట్రస్ట్ బోర్డు మెంబర్ కాకపోతే మా దగ్గరికి వాళ్ళు ఎందుకు అడుగుతారు దర్శనాలు? కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అవన్నీ ఉపేక్షించే సమస్య లేదు. మా ట్రస్ట్ బోర్డు మెంబర్స్ మాకు సంబంధించిన వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో దర్శనాల్లో ఇబ్బంది జరగకూడదు, ఎటువంటి పరిస్థితుల్లో ఆయన సామాన్య భక్తులు కూడా ఇబ్బంది జరగకూడదు. ఇప్పుడు మీరు ఇలా విఐపీలందరినీ తోలితే సామాన్య ప్రజలకు ఇబ్బంది అట్లా కాదన్నా, ఏదో టైంలో వీళ్ళకు కూడా వీళ్ళకు ఇబ్బంది జరగకూడదు, వాళ్ళకు ఇబ్బంది జరగకూడదు. నమ్ముకొని వచ్చిన అంతే కదన్నా, నమ్ముకొని వచ్చినాక వాళ్ళకి న్యాయం చేయాలి కదా. ఇప్పుడు ట్రస్ట్ బోర్డు మెంబర్ మధుసూదన్ రెడ్డి మా బంధువునో స్నేహితుడనో చుట్టమనో వచ్చింటారు. మేము కూడా మామూలుగా మా భక్తులకు కూడా ఏం చెప్తామంటే ఓ రోజు ఎవరైనా కానీ యాక్సిడెంటల్గా పోద్దండి, ఒక రోజు 2 రోజులు ముందు టైం తీసుకొని పోండి అని చెప్తే వాళ్ళు లెటర్ పెడతాము మేము ఈవో గారికి లెటర్ తీసుకొని మా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూస్తాము. ఒకవేళ యాక్సిడెంటల్గా ఎవరైనా పోయి అన్నా మేము ఇబ్బందుల్లో ఉన్నామంటే కూడా వాళ్ళకు కూడా ఏదో రకంగా సహాయం చేసి వాళ్ళకి దర్శనం చేయించి వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళు సంతోషపడేటట్లు చేయడమే మా ధర్మం. నేను అంటా అధికారులు సార్ ఇప్పుడు వచ్చి మీరు అడిగితే ఎట్లా ఇప్పుడు ఇబ్బంది అవుతుంది కదా అంటే లేదయ్యా వాళ్ళు ఎప్పుడైనా డాక్టర్ రోగం ఉన్నప్పుడే కదా డాక్టర్ దగ్గరికి వచ్చేది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి అన్యాయం ఒకవేళ 10 నిమిషాలు లేటుకుంటారు, ఇబ్బంది ఏం లేదు, మంచిగానే మా వాళ్ళకు కూడా ఏదైనా అవకాశం కల్పించి దర్శనం చేసి పంపిండి అని చెప్తాము. అట్లా అధికారులు కూడా సహకరిస్తారు, ఇబ్బంది ఏం లేదు. ఏదైనా ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అంటే విలువిస్తారు. టీటీడీ బోర్డు మెంబర్ కావాలనే ఆశ అయితే ఉంది, 100% ఉందన్నా. జగన్ గారు నెక్స్ట్ సీఎం అయ్యి అది ఇవ్వలేకపోతే ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇస్తాను ఆయన ఒకటన్నా, ఆయన ఏం పని చెప్పినా చేస్తా ఉన్నా, ఆయన ఏమి ఇయ్యకపోయినా ఆయన ముఖ్యమంత్రిగా ఆయన సుభిక్షంగా ఆనందంగా ఆ కుటుంబము భారతమ్మ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ భారతమ్మ కూడా పోయినా కూడా మమ్మల్ని చాలా ఆదరిస్తుంది, అన్నం పెడుతుంది, చాలా మమ్మల్ని ఆదరించినారు. ఆ కుటుంబం ఎప్పుడు చల్లగుండల్లా, ఎప్పుడూ వాళ్ళు ఆనందంగా ఆరోగ్యంగా ఉల్లాసంగా వాళ్ళ కుటుంబం మా కుటుంబం లాగానే వాళ్ళ ఆనందం. ఫస్ట్ మా కాన్సెప్ట్ ఏమంటే వాళ్ళు బాగుండే తర్వాత మా కుటుంబం బాగుండాల. మానవులు అన్నాక స్వార్థం ఉంటుంది. నేనేదో మొత్తం జగన్మోహన్ రెడ్డికి నా లైఫ్ అంకితం చేస్తానని నేను చెప్పను. నాకు కుటుంబం ఉంది, నా పిల్లలు ఉన్నారు, వాళ్ళతో పాటు జగన్మోహన్ రెడ్డి కుటుంబం కూడా చల్లగా ఉండాలా, జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు వాళ్ళ పిల్లలు కానీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా రోజు కోరుకుంటామన్నా. ఆయన మర్చిపోయినా మేము మర్చిపోము. ఆయన మాకు శ్రీశైల దేవస్థానానికి అభిషేకం చేసేటప్పుడు కూడా మేము ఆయనే గుర్తు చేసుకుంటాము. ఆయన పదవి ఇవ్వడం వల్లే కదా ఈరోజు స్వామి మల్లికార్జున స్వామి మేము మీకు అభిషేకం చేసుకోగలుగుతున్నాము, లేకపోతే కుంకుమార్చన చేసుకోగలుగుతున్నాము ఇక్కడికి వచ్చి. అంటే ఆయనకు మీరు బుద్ధి పుట్టించినాడు, ఆయన బాగుండాలా, ఆయన కుటుంబం బాగుండాలని శ్రీశైలం పోయిన ప్రతి అడుగులోనూ ఆయన గుర్తు చేసుకుంటాం. ఆయన బాగుండాలని. ఎందుకంటే ఆయన రూపంలో భగవంతుడే ఇచ్చిండొచ్చు, కానీ ఆయన రూపంలోనే మాకు భగవంతుడు కనపడినాడు, ఆయన రూపంలోనే మాకు పదవి వచ్చింది. మల్లికార్జున స్వామి ఆశీస్సులు లేనిది ఏం రాదు. ఎంతో మంది రాజకీయంలో అదే అన్నాను నేను, కోట్ల రూపాయలు ఉన్నా కూడా ఈ పదవి దక్కాలంటే కూడా అంత ఆశామాషి కాదు. మీరెవరో ఒక్కసారిగా పేపర్లోకి వస్తానే వెలుగులోకి వచ్చారు, సిమెంటు మధుసూదన్ రెడ్డి అని. ఎవరు ఈయన అని చాలామంది మీ గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టినారు. అనంతపురం జిల్లాలో అది కూడా ట్రస్ట్ బోర్డు మెంబర్గా రావడము, అసలు మీరు ఒక రాజకీయంలో లేరు, మీరు ఇంతకు ముందు ఎప్పుడు కూడా పొలిటికల్ గా తిరిగి 10 మందికి తెలిసిన పరిస్థితి కూడా లేదు. అటువంటి వచ్చినప్పుడు మీరు అదే ఇండైరెక్ట్ గా ఉన్నా కూడా ఇదే మీ ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే నాకు సీఎం తెలుసు, నాకు ఇవి తెలుసు అవి తెలుసు అని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, కానీ మీరు ఎక్కడ కూడా అటువంటి హంగామా చేసిన పరిస్థితి కూడా లేదన్న. అప్పుడు మామూలుగా లోకల్లో అనంతపురం 14 మంది నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు కానీ అందరు కానీ కలిసే వాళ్ళం. వీళ్ళందరితో కూడా నేను సత్సంబంధాలు మెయింటైన్ చేస్తాంటన్నా. ఎందుకంటే మనకు ఆ ఫ్యామిలీకి, రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి మేము దగ్గర కాబట్టి మేము అక్కడికి పోయినప్పుడు వీళ్ళు కూడా అందరూ వస్తుంటారు, కలుస్తుంటాము, మాట్లాడుతుంటాము, ఒకరికొకరు షేర్ చేసుకుంటాము. ఇప్పుడు ఆలూరు సాంబశివారెడ్డిని మేము పార్టీలో ఫస్ట్ చేర్చింది మేమే, పిలుచుకొని పోయి అట్లా మనంతంగా అన్ని విషయాల్లోనూ జగన్మోహన్ రెడ్డి సార్కు మేమేం చెప్తామంటే ఎవరైతే బాగుంటుంది ఎవరు అంటే ఆయనకు అవగాహన లేదని కాదు, మా అభిప్రాయాలను కూడా ఆయన గౌరవించేవాడు. ఈ సూచనలు సలహాలు ఎప్పుడన్నా అనంతపురం జిల్లా గురించి ఏమైనా అడుగుతుంటారా మిమ్మల్ని? ఖచ్చితంగా అడుగుతాడన్నా, పోయినప్పుడల్లా అడుగుతాడు. ఆ ఎమ్మెల్యే ఎట్లున్నాడు, ఎట్లున్నారు, వాళ్ళు ఎట్లున్నారు, వీళ్ళు ఎట్లున్నారు, ప్రతి ఒక్కరిని అడుగుతాడన్నా. అడిగినప్పుడు మాకు తోచిన సలహాలు కానీ మేము చెప్పేది కానీ వింటాడన్నా. ఇని ఏదన్నా కానీ మేము రాంగ్ చెప్తాంటే కూడా అప్పుడే
మధు నువ్వు ఏదో పొరపాటు మాట్లాడుతున్నావు అని అంటాడు. ఏదైనా కానీ మనం న్యాయబద్ధంగా ఇప్పుడు ఆయనకు టికెట్ ఇవ్వాలా, ఈయనకు టికెట్ ఇవ్వకూడదు, ఎందుకు ఇవ్వాలా, ఎందుకు ఇవ్వకూడదు అనేది క్రాస్ చెక్ ఖచ్చితంగా మమ్మల్ని 100 క్వశ్చన్లు అడుగుతాడు. ఏమి ఎందుకు ఇది కాకూడదు, ఎందుకు మనం ఇతన్ని మార్చాలంటే ఎందుకు మార్చాల్సిన పరిస్థితులు ఏమి అన్నీ అవగాహన చేసుకొని అన్నీ మనతో మాట్లాడి ఆయనకు సాటిస్ఫై అనిపిస్తే ఖచ్చితంగా న్యాయం ఉంది మధు చెప్పే దాంట్లో అంటే ఎవరి మాట విన్నాడన్నా చేసేస్తాడంతే. ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో అనంతపురం జిల్లాలో ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఇలాగే కొనసాగిస్తే బాగుంటుందా, కొంతమందిని మారిస్తే బాగుంటుంది అనుకుంటున్నారా మీరు? అంటే అన్న అది పార్టీ నిర్ణయము, పార్టీ అధిష్టానం. మీ అభిప్రాయం? మా అభిప్రాయాలు కూడా కొద్దిగా అంతో ఇంతో వ్యతిరేకత ఉంటుంది ఎమ్మెల్యేలు అన్నాక. అంతమంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకత ఉందని చెప్పము. 3-4 వరకు ఉండొచ్చు, అవకాశాలు ఉండొచ్చు. 3-4 వరకు క్యాస్ట్ ఈక్వేషన్స్ కానీ ఇంకోటి కానీ ఆ మార్పులు చేర్పులు ఉంటాయని కూడా మేము కూడా ఆశిస్తున్నాము. చేస్తే కూడా పార్టీ భవిష్యత్తు మంచిది. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడం గ్యారెంటీ అన్న. ఎన్ని సీట్లు రావచ్చు అంటారు? ఎటువంటి పరిస్థితుల్లో 106 పైన వస్తాయి, 16 ఎంపీస్ పైన అయితే గ్యారెంటీకి వస్తాయి. 16 ఎంపీల పైన వస్తాయి. 106 సీట్లకి అయితే తగ్గవు. ఆ పైనే ఎన్నైనా రావచ్చు. 130కి అయితే తగ్గవన్నా. ఎందుకు అట్లా జోస్యం చెప్తున్నారు మీరు? అంటే ఆయన జాతకాలు కానీ ఆయన అంటే మామూలుగా ఇంటలెక్చువల్గా మాకు తెలుసు. ఎందుకంటే ప్రతి విషయంలోనూ ఆయన ఇట్లా జ్యోతిష్యం దానికి సంబంధించి మాకు కూడా ఎంతో అవగాహన ఉంది. మేము కూడా స్వాముల్లో వాళ్ళని వీళ్ళు కలిసి మామూలుగా అంటే పూర్తి జ్యోతిష్యాన్ని నమ్మడం అనేది ఎవరికి కరెక్ట్ కాదు. భగవంతుడే చెప్పినాడు ఇది 80% వరకే. ఇప్పుడు తుఫాన్ వస్తుందని చెప్తా ఉన్నా, ఎక్కడెంత వర్షపాతం నమోదవుతుందని ఎవరికి చెప్పలేము. అట్లాగా జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా ఆయన ఒకటే అన్న, ఏ ముఖ్యమంత్రి కూడా తన మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఒక ఖురానాగా, ఒక బైబిల్గా దాన్ని స్వీకరించినాడంటే ఒక జగన్మోహన్ రెడ్డికే అది చెందుతుందన్న. 99% ఈరోజు ఆయన మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని అమలు చేసినాడు. పేదల కోసమే పనిచేసినాడు. పేదలు ఆయన రాజశేఖర రెడ్డి గారి కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా బాగా అభిమానిస్తున్నారు. పల్లె ప్రజలు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ డైరెక్ట్ లబ్ధి పొందుతున్నారు ఎలాంటి రికమెండేషన్స్ లేకుండా. ఈరోజు చాలామంది సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వీళ్ళందరూ కూడా బాధపడుతుంటారు. అన్న మా ఇండ్ల కాటికి వచ్చేవాళ్ళు ఎవరు లేరు, అంతా వాలంటీర్ వ్యవస్థ ఉంది, గ్రామ సచివాలయం వచ్చింది. ప్రతి పేదవాడు కూడా గ్రామ సచివాలయంలో వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటే గ్రామ సచివాలయానికి పోతాడు. గ్రామ సచివాలయానికి 3000 జనాభాకు ఒక గ్రామ సచివాలయం ఉంది. ఒకవేళ ఆ సచివాలయం దగ్గర పోయి పలానా సమస్య ఉందంటే ఆడ వాలంటీర్కి చెప్తాడు, వాలంటీర్ వస్తాడు, వాడు నిజంగా ఆడ సమస్య ఉందా లేదా అని తెలుసుకుంటున్నాడు. వాళ్ళకి సమస్యలు వెంటనే పరిష్కారం అవుతున్నాయి. అట్లాంటి మంచి పరిపాలన వదిలేసి చంద్రబాబు నాయుడు పరిపాలన ఎందుకు గౌరవిస్తారన్న? ఎటువంటి పరిస్థితుల్లో అంటే ఇప్పుడు నీతి నిజాయితీని నమ్ముకున్నాడు. ఈరోజు మా ముఖ్యమంత్రి ఒకటే చెప్తున్నాడు, నేను మీ కుటుంబానికి మంచి చేసినాను, ప్రజలకు మంచి చేసినా అంటే నాకు ఓటేయండి, లేదంటే అంత ధైర్యంగా అడిగే కెపాసిటీ దమ్మున్న లీడరు మా ముఖ్యమంత్రి అన్న. ఆ ముఖ్యమంత్రి ఈరోజు చెప్తాను కదా, ఒక పీఠాధిపతికి ఉన్న లక్షణాల కంటే ఇంకా 2 క్వాలిఫికేషన్స్ ఎక్కువే ఉంటాయి. కానీ మా జగన్మోహన్ రెడ్డి అలవాట్ల విషయంలో కానీ, ఒకరికి మాట ఇస్తే తప్పే విషయంలో కానీ మామూలుగానే అన్న జరుగుతుంటాయి. ఒక్కోసారి ఏదో కొన్ని విషయాల్లో ఇప్పుడు 80% 90% ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాడు, ఖచ్చితంగా ఇస్తాడు, ఎవరికి న్యాయం చేయడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు కూడా బాగా మహాభారతంలో భీష్ముడిని అంటాడు, చాలా విషయాల్లో నువ్వు ఒక మొండి పట్టుదలకు పోయి ఒక యాంగిల్లోనే పనిచేసినావు, అందుకే ఈరోజు నువ్వు అధర్మం వైపు నిలబడాల్సి వచ్చింది, నువ్వు ఈరోజు నువ్వు కోరుకుంటున్నావు అని. అట్లా కొన్ని సమస్యలు మనం అదే అనుకోకుండా కొన్ని ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, కొద్దిగా పట్టువిడుపులు ఉండాలి రాజకీయంలో. రాజు అనేవాడు ఏ టయానికి ఏది మంచి చేస్తే మంచి జరుగుతుందని అంత ఆలోచన పరిజ్ఞానం ఉన్న వ్యక్తి ఎవరు అంటే మా ముఖ్యమంత్రి. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి చెప్పినా మేము అనేవాళ్ళం, అన్న కరోనా వచ్చింది, ఇంకా కొద్ది రోజులు ఆగిన తర్వాత ఈ స్కీమ్స్ కానీ కానీ పరిస్థితులు బాగాలేవని కొద్దిగా ఆయన ఎప్పుడూ ఆ విషయంలో వెనకం చేసేవాడే కాదు. ఎటువంటి పరిస్థితుల్లో ఏ స్కీమ్ను ఎప్పుడూ లేట్ చేయలే, అన్ని స్కీములు అన్నీ ఇంప్లిమెంట్ చేసినాడు. మళ్ళీ ఎప్పుడు ఈ కరోనా 2 సంవత్సరాలు కరోనా వచ్చి బయట గవర్నమెంట్కి రెవెన్యూస్ అన్ని పడిపోయి వ్యాపారస్తులందరూ దెబ్బతింది. అట్లాంటి సిచ్యువేషన్లో కూడా ఈరోజు ఇన్ని సంక్షేమ పథకాలు అమలు పరిచినాడు అంటే ఆయనకు కాక ఓట్లు ఎవరికేస్తారన్న? ఊరికి జ్యోతిష్యం ఇవన్నీ పక్కన పెడదాం, ఆయన మంచి ప్రజలకు మంచి చేసినాడు కాబట్టి ఈరోజు ఆయన ముఖ్యమంత్రి కాగలుగుతాడు. లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లో ఈయన చేసిన న్యాయబద్ధంగా ఉంది.
ఈయన ప్రకృతి అనుకూలించింది, ఈయన చేసినాడు. చేసిన తర్వాత ప్రజలు ఎందుకు ఓటేయరున్నా? ఇప్పుడు కొంతమందికి ఇబ్బంది కలిగిండొచ్చు, కొన్ని ఇబ్బందిగా వాళ్ళు 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 ఎవరో కొంతమంది ఇబ్బంది గురైన వాళ్ళు ఏదో ఒకరో ఇద్దరో లేకపోతే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మాట్లాడినంత మాత్రం ఆయన ఓటమిని సవచూస్తాడని ఎవరు అనుకోరన్నా. కాకపోతే పోయినసారి ఏమైందంటే 30,000 40,000 ఎలక్షన్ ఒక ఎమ్మెల్యేకి మెజార్టీతో గెలిచినారు మన అనంతపురం జిల్లాలో కానీ ఎక్కడైనా కానీ. ఆ మెజార్టీలో ఒకళ్ళు తగ్గచ్చు, ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఉన్నప్పుడు. 30,000 మెజార్టీలో వచ్చిన వాళ్ళు 10,000 మెజార్టీతో గెలవచ్చు. ఒకవేళ అట్లాంటి పరిస్థితి వస్తే 150 సీట్లు వచ్చినప్పుడు 130 సీట్లకో 110 సీట్లకో 115 సీట్లకో ఒకవేళ ఆ రకంగా కొద్దిగా ఏదైనా ప్రభుత్వ వ్యతిరేకత ఉంది అంటే నన్ను అడిగితే అది కూడా లేదనే మేము అనుకుంటాం. మేమైతే 25 ఎంపీ సీట్లకు 24 వస్తాయనుకుంటాము, 150 సీట్లకు 150 సీట్లు మళ్ళీ అదే వస్తుందని మేమైతే అనుకుంటాం. కానీ అంతో ఇంతో వ్యతిరేకత ఉంది. కొన్ని సెక్షన్స్ కొన్ని పీపుల్కు ఇవన్నీ చేసేది నచ్చలే. ఊరికి అనవసరంగా 2,45,000 కోట్లు ఈరోజు ప్రజలకు పంచినాడు, అభివృద్ధి కార్యక్రమాలు చేయలే అని ఒక అపోహ ఉంది ఆయన మీద. అవన్నీ ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ వాళ్ళు గ్లోబల్ ప్రచారం చేయడం వల్ల ఏమవుతుందంటే ఏదన్నా నెగిటివ్ ఇంపాక్ట్ ఉండొచ్చు. ఒక ప్రభుత్వ వ్యతిరేకత అనేది కొంతమందిలో ఉండొచ్చు. దాని ప్రభావం వల్ల గొప్ప సీట్లు తగ్గచ్చు. కానీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి నేను ఆ సీట్లో కూర్చోవాలి అనుకునే రోజులు కూర్చోగలుగుతాడన్న దాంట్లో 30 సంవత్సరాలు ఎటువంటి ఇబ్బంది లేదు. ఆయన భవిష్యత్తులో మేము అనుకోవడం అయితే ప్రధానమంత్రి అవుతాడని ఖచ్చితంగా నమ్ముతాను ఉన్నా. ఆయన లాస్ట్ పీరియడ్లో ఖచ్చితంగా ఒక 5 సంవత్సరాలన్నా ప్రధానమంత్రిగా చేస్తాడు. ఈరోజు నేను చెప్తాను ఖచ్చితంగా అది చేసి ఆయన రిటైర్డ్ అవుతాడు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఖచ్చితంగా మన రాష్ట్రం నుంచి కూడా ఒక వ్యక్తి ప్రధానమంత్రి అవుతాడంటే అంతకంటే సంతోషం. పివి నరసింహారావు తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి ఈయన అవుతాడన్న దాంట్లో అనుమానమే లేదన్న. ఎటువంటి పరిస్థితుల్లో ఆ క్వాలిటీసు ఆ కమిట్మెంటు ఆ ఇది ఉంది. ఆ రోజు మన సమైక్య రాష్ట్రమే ముఖ్యమంత్రిగా పనిచేసిందంటే ఈరోజు రాహుల్ గాంధీకి ఈ పరిస్థితి వచ్చేది కాదన్న. ఆ రోజు రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇంత పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడని చంద్రబాబు సోనియా గాంధీ కుట్రవన్నీ రాష్ట్రాన్ని చీల్చినారు. కానీ రాష్ట్రం మీద ప్రేమతో చీల్చలేదు, తెలంగాణ మీద ప్రేమతో చీల్చలేదన్న రాష్ట్రాన్ని. జగన్ మీద అసూయతో ఆ రోజు రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ ఆ రోజు రాష్ట్రాన్ని విభజించినారు. ఇంత పెద్ద రాష్ట్రానికి ఇతను ముఖ్యమంత్రి అవుతాడు అనే ఒక చంద్రబాబు కూడా దాంట్లో కుట్రలో భాగస్వామి. నేను ఈ పక్కకు వస్తే మా కులం ఓట్లున్నాయి ఎక్కువ, మా ఇది ఓట్లున్నాయి. ఇప్పుడు తెలంగాణలో రెడ్లు రాయలసీమ రెడ్లు కలిస్తే రెడ్లదే డామినేషన్ ఉంటుంది, దీన్ని స్ప్లిట్ చేయాలా అని చెప్పి అందరూ కలిసి కుట్రబన్ని రాష్ట్రాన్ని విభజించినారన్న. ఆ రాష్ట్ర విభజనలో భాగంగానే మనం ఈ పక్కకు రాగలడం జరిగింది. తెలంగాణలో కూడా చాలా మంచి ఫాలోయింగ్ ఉంది జగన్మోహన్ రెడ్డికి. ఈరోజు తెలంగాణలో ఉండే రెడ్లందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని గౌరవిస్తారు, అభిమానిస్తారు. అట్లాంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్న గొప్ప నాయకుడు మా సీఎం గారు. చూశారు కదా, ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి ఫలాలు, అలాగే పేదలకు మంచి వైద్యం, ఉచిత విద్య, ఇంగ్లీష్ మీడియంతో పాటు విద్య అందిస్తున్న ముఖ్యమంత్రి మరీ తిరిగి ముఖ్యమంత్రి 30 సంవత్సరాలుగా కొనసాగుతారు. అలాగే మన దేశానికి ప్రధానమంత్రి కూడా అవుతారు అని జోస్యం చెప్పారు శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్ ఒంటెద్దు మధుసూదన్ రెడ్డి గారు. సార్, మీ విలువైన సమయాన్ని కేటాయించి మా 39 టీవీకి వచ్చి మీ మనసులో మాటలన్నీ షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. మీరు కూడా మమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మీ టీవీ మంచి భవిష్యత్తులో మంచిగా పేరు ప్రఖ్యాతులు సాధించాలా. మీరు మాకు అవకాశం ఇచ్చి మమ్మల్ని ఇంత విలువ ఇచ్చి మాకు ఇంటర్వ్యూ చేసేందుకు మీకు కూడా ధన్యవాదాలు సార్. తప్పకుండా సార్, మీలాంటి వాళ్ళు సమాజానికి అవసరం. ఎందుకంటే ఇలాంటి వ్యక్తిత్వము, దైవ మీద భక్తి, ప్రజలకు మంచి జరగాల, ఇవన్నీ కూడా సమాజంలో మంచి మార్పు రావాలని కోరుకునే వాళ్ళకి మా ఛానల్ కూడా ఇప్పుడు కూడా అండదండలు ఉంటాయి సార్. థ్యాంక్ యూ సో మచ్.